జగిత్యాల జిల్లాను మత్తు రహితంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ టీం ను ఏర్పాటు చేశామని, అక్రమ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, ఆసుపత్రిలోని ఉచిత వైద్య సదుపాయాలను వాడుకోవాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు వైద్య సిబ్బంది పాల్గొని సామాజిక బాధ్యతను చాటారు. Thank you so much, sir, for enlightening us about the services provided in our hospital. Now I request Dr. S. Vishal Kumar, sir. We have speed it up for the third prize. Welcome you all to this drug control and regulatory strengthening day, which is గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ఉండద్దు, కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రగ్ కల్చర్ అవుతుంది, మాదక ద్రవ్యాలకు యువత బానిసలవుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు ఈ మత్తు పదార్థాలకు అతిగా అలవాటు పడుతున్నారు. దీనిపైన మనం తప్పకుండా నిషేధం విధించాలి, వాడకుండా చూసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈగల్ అని షార్ట్ ఫామ్ లో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ ఒక గద్దల నుండి మనకు ఎక్కడ ఈ మాదక ద్రవ్యాలను పట్టుకోవడానికి ఒక టీం తయారు చేసి, ఏదో నామకే వాస్తే పేరు ట్రిక్స్ పెట్టు కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 వీలర్స్, 4 వీలర్స్, బొలెరోలు, ఇన్నోవాలు అన్ని కొని ఈగల్ టీంకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన జగిత్యాల కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహమూర్తి గారు ఇంతకుముందే మన మీడియా కావచ్చు అందరి ఉద్దేశించి చెప్పి వారు కూడా ఉంటారు. వాళ్ళకు ఇక్కడ రాజకీయ నాయకులకు ఇక్కడ అధికారులకు సంబంధం ఉండదు, డైరెక్ట్ గా హైదరాబాద్ ఈగల్ టీమ్ తోటే కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. మళ్ళా కదా ఎవరైనా ఇట్లే మత్తు పదార్థాలు తీసుకోగానే ఏడుకైనా పోతే బయటపడతారు అనుకోవద్దు. ఖచ్చితంగా 5 కేసు అవుతుంది, లేదా ఎస్పీ గారు చెప్పినట్టు దవాఖానకు రావాలి. మరి దవాఖానలో ఇవాళ ఎంత మంచి ప్రొవిజన్ చేసిందంటే 5 డాక్టర్లు, మానసిక వైద్య నిపుణులు, డాక్టర్ విశాల్ గారి నేతృత్వంలో వివిధ రకాల మానసిక వ్యాధులకు వైద్యం ఇస్తూ దాంతో పాటుగా డి అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. పేర్లు మనం చెప్పకూడదు, ఎందుకంటే వైద్య వృత్తిలో వీఆర్ నాట్ సపోజ్ టు డివైడ్ ద డిసీజెస్. కానీ చూసిన వాడికి వెళ్తే ఆల్రెడీ 4 అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా అవసరమైన మందులు ప్రిన్సిపల్ గారు, డిఎంహెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు, ఇతర డాక్టర్స్, దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్ చేయడానికి మా ఫిజిషియన్స్, సర్జన్స్ వాళ్ళందరూ అందుబాటులో ఉంటాము. ఒక 12-13 ఏళ్ల కింద ఒక డాక్టర్గా, ఒక ఐఎంఏ ప్రెసిడెంట్గా, స్థానికులుగా ఆయన పేషెంట్ చూస్తాం కదా, దాదాపు 17 మంది డాక్టర్లు మొత్తం అందరు కలిపి ఈ రోజు 170 మంది డాక్టర్లు మన జగిత్యాల ప్రభుత్వ వైద్యులు 170 మంది. దానిలో 5 మానసిక వైద్య నిపుణులు. అంతకుముందు ఒక్కరు కూడా ఉండకపోదు. కరీంనగర్కి రావాలి, లేకపోతే కరీంనగర్ పోవాలి. ఇవాళ 5 ఉన్నారు. ఈ విషయాన్ని మా మీడియా ద్వారా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం. మరి ఇంతకుముందు చెప్పింది ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయితే ఏం చేస్తారని చాలా మందికి తెలుసు, తాగేటోళ్ళకి తెలుసు, తాగే వల్ల లేదా ఈ మత్తు పదార్థాలు బాగా సిగరెట్, గుట్కా, గాంజా, కళ్ళు, విస్కీ అతిగా తాగే వాళ్ళ కుటుంబాలకు తెలుసు, తాగే వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు. కానీ ఎంత తెలిసే కానీ కొంత దానికి బానిసైపోతా ఉంది. దీంట్లో చాలా కుట్రల్లో ఇంతకుముందు చెప్పినట్టు పాకిస్తాన్ నుంచి డ్రోన్లలో తీసుకొచ్చి పంజాబ్ లిక్స్ పెడుతున్నారు. ఒకనాడు హరిత విప్లవం ఎక్కడ వచ్చింది భారతదేశంలో అంటే పంజాబ్. అత్యధిక పంటలు ఎక్కడ పండినాయంటే పంజాబ్లో. ఇవాళ అత్యధిక రోగాలు ఎక్కడ ఉన్నాయంటే పంజాబ్.
యువత ఎక్కడ దెబ్బతిన్నదంటే పంజాబ్లో, అక్కడ పాకిస్తాన్. ఆ రకంగా దొంగలు కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి యువతను శక్తి. మన భారతదేశ యువత మనకు శక్తి. అసలు భారతదేశానికి అతిపెద్ద శక్తి, అతిపెద్ద సంపదనే మన యువత. ప్రపంచంలో ఇంతమంది యువత ఎక్కడ లేరు. ఇలా కొన్ని పెద్ద దేశాలు, ధనిక దేశాలని కొట్లాడడానికి సైన్యంలో యువత లేదు, కానీ మన దగ్గర పనిచేయడానికి ఉంది యువత, యుద్ధాలు పోవడానికి. ఆ యువతలోని శక్తిని నిర్వీర్యం చేసే కుట్రల్ని, దాన్ని సమాజం గమనించాలి. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పనిచేస్తుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో పనిచేస్తా ఉన్నాం. వారు చేసిన గొప్ప కార్యక్రమం ఈగిల్ ఫోర్స్ పెట్టడం, కాలేజీలలో, స్కూళ్ళల్లో యాంటీ డ్రగ్స్ క్లబ్స్, అదేవిధంగా ప్రహారీ క్లబ్స్ దాదాపు ఇప్పటికి 25,000 కాలేజీలలో పెట్టారు. దీనికి మన గౌరవ ఎస్పీ గారు అందరూ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కు ఇన్ఫార్మ్ చేసి, సందీప్ సాంగ్లీ ఐపీఎస్ సార్ మార్గదర్శనంలో మనం చాలా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కింద మనం చాలా డ్రగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి అక్యూజ్ కి జైల్లో పంపిస్తున్నాం. బట్ ఒకటే, ఇది ఎన్ఫోర్స్మెంట్ తోనే మొత్తం డ్రగ్స్ రిమూవ్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఇది ఒకటి సోషల్ ఇష్యూ, ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. సో ఇది రిమూవ్ చేయాలంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మన సొసైటీ, సమాజంకి కూడా చాలా సహయోగం కావాలి. సో ఈ రోజు డ్రగ్ డిటెక్షన్ సెంటర్ ఓపెన్ మన జగిత్యాలలో అవుతుంది. సో ఈ డ్రగ్ డిటెక్షన్ అంటే ఒకటి సెకండ్ ఛాన్స్. మనకి ఎప్పుడైనా అడిక్ట్ అయ్యే పర్సన్ ఉన్నారు, ఎందుకు అడిక్షన్ తో ఎంత సఫర్ అవుతారో అతనికే తెలిసి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనం యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మనం చేస్తున్నాము, మీరు యాజ్ అ సొసైటీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎట్లా అలవాటు పడే కావాలంటే మనకి కూడా మీరు చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి మోటివేట్ చేస్తాము ఇక్కడ డీడిక్షన్ సెంటర్ రావడానికి. సో నేను చెప్పిన ఆల్రెడీ ఇట్ ఈస్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్. ఇక్కడ డాక్టర్ కొన్ని నిన్న డిస్కస్ చేసాం, 21 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది దాని తర్వాత సక్సెస్ఫుల్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ యూత్ పిల్లలకి ఎక్కువ మనం చూస్తున్నాం అలవాటు ఉంది డ్రగ్స్. సో ఈ యూత్ టైం అంటే మనకి చాలా ప్రీషియస్ టైం. ఇప్పుడు మన ప్రీషియస్ టైం క్రాస్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మన ఇప్పుడు లేట్ 30s లో ఉన్నాము. సో మనకి తెలుసు యూత్ టైం మనకి ప్రీషియస్ ఎంత ఉంది. ఇప్పుడే మనం మన ప్రీషియస్ టైం కి దాటినాం. సో ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ యూత్ టైం. సో ఈ టైం కి మనం డిసిప్లిన్ గా మనం దీనికి మన కెరియర్ పరంగా యూజ్ చేయలేకపోతే, మన హెల్త్ పరంగా యూజ్ చేయలేకపోతే ఒక యూత్ లైఫ్ వేస్ట్ అవుతుంది. సో ఈ యూత్ లైఫ్ కి మీరు వేస్ట్ చేయకండి. ఈ డ్రగ్స్ అలవాటు ఎట్లా అయినా కూడా దేర్ ఇస్ అ సెకండ్